ఇందులో మెయిన్ డౌట్ ఏంటంటే అసలు ఎలాంటి స్టూడెంట్స్ ఈ ఎపెక్స్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కి అర్హులు అంటారు? లైక్ పేరెంట్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎలాంటి వాళ్ళు రావచ్చు, అటెండ్ అవ్వచ్చు? ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కి డిప్లొమా అయిపోయిన వాళ్ళు, అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళే వాళ్ళు, ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్, ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ ఆర్ వొకేషనల్ కోర్సెస్ ఎవరైనా పర్లేదు, ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, అండ్ గ్రాడ్యుయేషన్ అది నార్మల్ ట్రెడిషనల్ డిగ్రీ బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీటెక్ కావచ్చు. అంటే డిప్లొమా తర్వాత ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి ఎలాంటి కోర్సెస్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజ్ చూస్ చేసుకోవాలి అనే క్వశ్చన్ కనుక మైండ్లో ఉంటే వాళ్ళకి కంప్లీట్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ఫెయిర్ ద్వారా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్, అయితే ఇక్కడ స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా రావడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ స్టూడెంట్ని పంపిస్తే పేరెంట్ ఏమంటాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవెంట్కి వెళ్ళొచ్చావు కదా, ఏం తెలుసుకున్నావు అంటే ఏమోలే ఏదో చెప్పారు అని వదిలేస్తారు. ఇక్కడ డెసిషన్ మేకింగ్ తీసుకోవాల్సింది పేరెంట్ కూడా ఉంటాడు. కాబట్టి ఎడ్యుకేషన్ ఫెయిర్కి స్టూడెంట్తో పాటు పేరెంట్ వస్తే వాళ్ళకి చాలా ఈజీగా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే చాలా హుషారు, అంటే మా ఫ్రెండ్ ఆ కాలేజ్కి వెళ్తున్నాడు, నేను ఎలా అయినా సరే ఆ కాలేజ్కి వెళ్ళాలి. తనకి ర్యాంక్ ఉండదు, తన ఫ్రెండ్కి ర్యాంక్ ఉంటుంది. ఇప్పుడు తను ఏం చేశాడు, వాళ్ళ పేరెంట్ దగ్గరికి వెళ్ళేసి ఫోర్స్ చేసేసి డబ్బులు కట్టి మరీ జాయిన్ చేసేలా తయారు చేస్తాడు. ఇక్కడ మన ర్యాంక్కి తగ్గ కాలేజ్ ఏదైనా వచ్చినప్పుడు తప్పదు, మంచి కాలేజ్ కాబట్టి వెళ్ళొచ్చు. బట్ నా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను అదే కాలేజ్కి వెళ్తా అనడం మాత్రం కరెక్ట్ కాదు.